35 మందికి హెరిటేజ్ ఉద్యోగాలు ఇస్తుందంట. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి ఈ 35 ఉద్యోగాలకి 5 సంవత్సరాల పాటు స్టేట్ జిఎస్టీ రీఎంబర్స్మెంట్, అదే విధంగా కరెంటు బిల్లుల మీద యూనిట్కి రూపాయి చొప్పున రాయితీ, ఇవన్నీ ఇస్తున్నారు 35 ఉద్యోగాలకి. ఇదేంటని చెప్పండి. అంటే ప్రజలకి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ప్రజల నెత్తినేమో బాధుడు, మీకు మాత్రం దోపిడి. మీ హెరిటేజ్కి మాత్రం ఈరోజు 100 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు. ఏదన్నా కనీసం 100 ఉద్యోగాలన్నీ ఇస్తున్నారా? 100 ఉద్యోగాలన్నీ ఇస్తున్నారంటే 35 ఉద్యోగాలకి 5 సంవత్సరాలు స్టేట్ జిఎస్టీ ఏదైతే రీఎంబర్స్మెంట్, కరెంటు బిల్లులు యూనిట్కి రూపాయా? మరి ఇదేంటండి? ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని హెరిటేజ్ కి చేస్తున్నటువంటి దోపిడీ కదా ఇది? రాష్ట్ర ప్రజల సొమ్ముని హెరిటేజ్ కి దోచిపెట్టం కదా? రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి డబ్బుల్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాకుండా చేయటం కదా? ఇది డైరెక్ట్ గా చేసింది. ఇండైరెక్ట్ గా మీకు తెలుసు కదా బొందాపూర్ హెరిటేజ్ సంబంధం. ఎందుకంటే మళ్ళీ ఇందాపూర్ హెరిటేజ్ అంటే తీసేస్తారు. అందుకని నిన్నే కదా ట్యాంకర్ కూడా బాల్తా పడింది. అవును, అందుకని ఇప్పుడు ఎక్కువ నెయ్యి ఇక్కడి నుంచే తయారు చేయాలని ప్లాంట్ అప్గ్రేడ్ చేస్తున్నారంట. బోల్తా పడుతుందని చెప్పి. ఓకే, మీరు 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చంద్రబాబు 35 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏంటి మీ బాధ? ఇంకా మిగిలింది ఎంత? చాలా తక్కువే కదా సార్. 19,99,965 ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ 35 వచ్చి 35 ఉద్యోగాలు ఇవ్వటం కోసం వాళ్ళే రాసుకుంది. ఒకటి కాదు, 2 పేపర్లు రాసుకున్నారు. ఈ రోజు నుంచి మీరు ఉద్యోగాల సంఖ్య తగ్గించాలి, 35 తగ్గించి మాట్లాడాలి. 35 ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎన్ని వందల కోట్లు దోచుకుంటున్నాడు చూడండి.